ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆన్లైన్ ద్వారా ఈ ఉదయకాల సమయం నందు దేవుని యొక్క మాటలను వీక్షించుచున్న ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో దాదాపుగా 1189 అధ్యాయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 1189 అధ్యాయాలలో అతి పెద్ద అధ్యాయము 119వ కీర్తన. అతి పెద్ద పుస్తకము కీర్తనల గ్రంథము. మరి ఆ యొక్క కీర్తనల గ్రంథంలో నుండి దేవుడి యొక్క ఉదయకాల సమయమందు మనకు మరి వేకప్ వార్డుగా ఆయన యొక్క విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి ఆయన మాటను మనకు అనుగ్రహించటం జరిగింది. ఆ యొక్క లేఖన భాగాన్ని మరొకసారి ధ్యానం చేసుకుని ఈ లేఖన భాగము ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. 119వ కీర్తన 172వ వచనం. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. ఇక్కడ ఈ యొక్క కీర్తనలో 119వ కీర్తనలో ఉన్నటువంటి మొత్తము వచనాలు 176 వచనాలు. ఈ 176 వచనాలను 22 భాగాలుగా విభజించటాన్ని మనం చూడగలం. ఇందులో ఇది చిట్ట చివరి భాగం, 22వ భాగం. ఈ 176 వచనాలలో కూడా కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ మరి కీర్తన రాయటం జరిగింది. ఈ కీర్తనలో మరి దేవుని యొక్క వాక్యముతో పాటు ఆ వాక్యములో తెలియచేయబడినటువంటి దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క మరి తీర్పులు, దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు అన్నింటినీ కూడా మరి యొక్క కీర్తన ద్వారా తెలియచేయటానికి కీర్తనకారుడు మరి ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఈ యొక్క కీర్తనను మనం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానించినట్లయితే మరి ఈ కీర్తనకారుడు యొక్క ఉద్దేశము, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ కీర్తనకారుని ప్రేరేపించి ఈ కీర్తన ద్వారా ఏమి మనకు దలిచి ఉన్నాడో ఆ విషయాలన్నిటినీ కూడా మనం గ్రహించగలుగుతాం. మరి ఇక చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని యొక్క ఆజ్ఞలను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గుర్చిన నాలుక పాడును అని కీర్తనకారుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనము అనుదిన జీవితంలో మనలో అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఆ యొక్క ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యజమానులు అయినటువంటి వారు, మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఓనర్స్ అయినటువంటి వారు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి కట్టడలు, అనేకమైనటువంటి ఆజ్ఞలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు, అవన్నీ కూడా మనకు తెలియచేసి మరి ఆ కట్టడల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి అని వారు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉంటారు. ఆ రీతిగా నడుచుకోవాలని ముందుగానే మన చేత వాళ్ళు డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించుకుంటాం కూడా మనం చూడగలం. ఈ రీతిగా మరి అక్కడ ఉద్యోగం చేయాలి అంటే మనం ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్, వాళ్ళు పెట్టేటువంటి ఆజ్ఞలు, నియమాలు, కట్టడాలు వాటన్నిటినీ కూడా మనం తప్పకుండా పాటించి తీరాలి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆజ్ఞలను గురించి, కట్టడాలను గురించి, వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి నియమాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి కట్టడలు, ఆజ్ఞలు, నియమాలు అన్నీ కూడా దాదాపుగా యజమానులైనటువంటి వారికి అనుకూలంగా, వారి యొక్క ప్రయోజనం కొరకే ఉంటాయి, కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వారికి ఏమాత్రము కూడా అవి అనుకూలంగా ఉండవు. అయితే దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు అవి ఎలాగుంటాయి అంటే అవి మన జీవితానికి అనుకూలంగా ఉంటాయి. ఈ లోక సంబంధంగా మనం చేసే ఉద్యోగంలో మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి మన యజమానుడు, మన ఓనర్స్ అయినటువంటి వారు, వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి కట్టడలు, నియమాలు, ఆజ్ఞలు వారికి అనుకూలంగా, వారి ప్రయోజనం కొరకు ఏర్పాటు చేయబడినవైతే దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు అవి మనకు ప్రయోజనకరమైనటువంటివిగా, మనకు ఆశీర్వాదకరమైనటువంటిగా, మన జీవితాలకు ఎంతో మరి ఉపయోగకరమైనటువంటిగా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క
నియమాలు ఉండటాన్ని మనం చూడగలం. మరి ఈ ఉదయకాల సమయమందు ఆయన ఆజ్ఞలు మన జీవితానికి ఏ రీతిగా ప్రయోజనకరంగా ఉంటాయి అనేటువంటి కొన్ని విషయాలను మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు న్యాయములు అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. అంతేకాదు ఆయన యొక్క ఆజ్ఞలు సత్యములు, ఆయన యొక్క ఆజ్ఞలు ఉత్తమమైనవని కూడా అంతకు ముందు ఉన్నటువంటి వచనాలలో కీర్తనకారుడు తెలియచేస్తూ వచ్చి ఉన్నాడు. మరి ఈ యొక్క ఆజ్ఞలు మన జీవితానికి మరి ఏ రీతిగా ప్రయోజనకరమై ఉన్నవి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూచినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా మనము గైకొన్నట్లయితే మన జీవితానికి కలిగేటువంటి మరి దేవుని యొక్క ఆశీర్వాదము ఏమిటి అంటే, అవి దేవుని యొక్క ఆజ్ఞలు 2వ వచనము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, అవి అనగా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఉపదేశము దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగ చేయును. దేవుని ఆజ్ఞల వలన మన జీవితానికి మరి ప్రయోజనం ఏమిటి అంటే దీర్ఘాయువు. ఈరోజు భూమి మీద మనిషి ఎక్కువ కాలం బ్రతకాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరణాన్ని జయించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మరణం జయించడం అసాధ్యమని మానవుడు తెలుసుకున్న తర్వాత కనీసం ఈ బ్రతికినంత కాలం కొద్దికన్నా ఎక్కువ కాలం బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో అనేక రీతులుగా ఆరోగ్యపరంగా అనేకమైనటువంటి కేర్ తీసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ, మరి అదే రీతిగా శారీరకంగా అనేకమైనటువంటి ఎక్సర్సైజెస్ అనగా శరీర సంబంధంగా అనేకమైన సాధనాలు చేస్తూ, సాధకం చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తన ఆయుష్ను పొడిగించుకుంటూ భూమి మీద కొంతకాలమైన బ్రతకాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మనం తీసుకునేటువంటి ఆరోగ్య సూత్రాల వలన కానీ లేక మనం చేసే శరీర సంబంధమైన సాధకాల వల్ల మన యొక్క ఆయుష్ పొడిగింపబడదు. కానీ దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన, దేవుని ఆజ్ఞలకు లోబడటం వలన, ఆయన ఉపదేశములను మరవకుండా ఆయన ఆజ్ఞలకు మనం లోబడి నడుచుకున్నట్లయితే ఆ ఆజ్ఞల వలన మన జీవితానికి ఏం కలుగుతుందని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే దీర్ఘాయువు, ఎక్కువ కాలం బ్రతకటానికి దేవుడు మనకి అవకాశాన్ని కలిగిస్తాడు. అంతేకాదు ఎక్కువ కాలం బ్రతుకుతున్నప్పుడు ఆ యొక్క ఆయుష్లో మనకు ఎలా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు అంటే సుఖ జీవితము, సుఖ జీవనము, దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని, సమాధానమును, నెమ్మదిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని ఇక్కడ సామెతల గ్రంథకర్త అయినటువంటి జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడటం వల్ల అది మన జీవితానికే ప్రయోజనం. దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో ఎంతో మరి ఆశీర్వాదకరమైనటువంటివి. దేవుని ఆజ్ఞలు లోబడటం వలన దీర్ఘాయువు ఉంది. దేవుని ఆజ్ఞలకు లోబడటం వలన మన జీవితానికి సమాధానము, శాంతిని కలగజేయే సంవత్సరాలను మనం చూడగలం. మన పితల యొక్క జీవితాలను కూడా మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడటం వలన వాళ్ళు దీర్ఘాయువును పొందారు, వారు సుఖ జీవనాన్ని కొనసాగించారు, వారి శాంతితో కూడినటువంటి సంవత్సరాలను వారు మరి అనుభవించారు. అందులో మరి అబ్రహాము మరి దేవునికి లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడటం ద్వారా దీర్ఘాయువును పొంది వృద్ధాప్యమందు అతడు మరణించాడు. అతడు దాదాపు 175 సంవత్సరాలు అతడు భూమి మీద బ్రతికినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతని కుమారుడైన ఇస్సాకు 180 సంవత్సరాలు మరి ఎంతో సమాధానంతో, నెమ్మదితో, శాంతితో వారు బ్రతకగలిగారు. దానికి కారణం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలకు లోబడుట. దేవుని ఆజ్ఞలకు లోబడినట్లయితే అది మన జీవితాలకు దీర్ఘాయువును, సుఖజీవంతో కడుగు సంవత్సరములను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అదే రీతిగా మరి రెండవదిగా చూసినట్లయితే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే, ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ వారికి తెలియచేసింది ఏమిటి అంటే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే ఐగుప్తీయులకు వచ్చినటువంటి ఏ తెగులు, ఏ రోగము కూడా మీకు నేను రానివ్వనని దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దానం చేస్తూ వచ్చాడు. అది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా మరి దేవుని ఆజ్ఞలను లోబడటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే
ఏ రోగము, ఏ అనారోగ్యము మన జీవితాలకి రానివ్వను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడటం వలన దేవుడు మరి ఇశ్రాయేలీయులకు చేసినటువంటి వాగ్దానము, ప్రమాణము ఏమిటి అంటే 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారో వారి మాత్రమే కాదు, వారి పిల్ల తరములను కూడా దేవుడు కరుణిస్తానని దేవుడు మరి ఇశ్రాయేలీయులకు తెలియచేయటాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. మరి అదే రీతిగా అబ్రహాము దేవుని ఆజ్ఞలకు లోబడటం వలన అబ్రహామును బట్టి ఇప్పటికీ కూడా మరి ఇశ్రాయేలు పట్ల దేవుడు దయ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు పట్ల కరుణ చూపేటువంటి వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అయినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటానికి గల కారణం ఏమిటి అంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ని విడిపించటానికి, వారి గురించి మోషేను పంపించడానికి గల కారణము వారేదో పరిశుద్ధులని కాదు, వారేదో నీతిమంతులని కాదు, వారేదో యథార్థవంతులని కాదు, కానీ అబ్రహామును బట్టి. అబ్రహాము దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, దేవునికి లోబడ్డాడు కనుక అబ్రహామును బట్టి దేవుడు అతని యొక్క సంతానమును ఇప్పటి వరకు కూడా ఇంకను ఆయన కరుణిస్తూనే ఉన్నాడు, ఇంకను దయ చూపుతూనే ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయం మందు దేవుడు మనకి ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనకు తెలియచేస్తుంది ఏమిటంటే, మనం లోబడితే, దేవుని ఆజ్ఞలకు మనం లోబడితే, దేవుని కట్టడలకు మనం లోబడితే, న్యాయమైనటువంటి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి జీవించినట్లయితే కేవలం అది మనకు మాత్రమే కాదండి, మన తర్వాత మన పిల్ల తరములకు కూడా దేవుని యొక్క కరుణ ఉంటుందని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మరొక లేఖన భాగాన్ని చూసినట్లయితే కీర్తనల ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినట్లయితే సమస్త జనముల కంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? హెచ్చిస్తాను అంటున్నాడు. ప్రమోషన్, అభివృద్ధి, మనం చేసే ఉద్యోగంలో కావచ్చు, మనం చేసే వ్యాపారంలో కావచ్చు, మనం చేసే ఏ పని పాటల్లోనైనా దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే, దేవుడు మనకు అభివృద్ధిని కలగ చేయాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ లేఖన భాగముల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా దేవుని యొక్క వాక్యమును మనం, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి జీవించటం వలన మన జీవితానికి కలిగేటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మరొకటి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తెలియచేస్తున్నటువంటి ఆ యొక్క మాట ఏమిటి అంటే, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనంలో, మీరు నా ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లయితే నిత్యము మీకు క్షేమం ఉంటుందని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో, 48-18వ వచనంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించినట్లయితే మన యొక్క క్షేమము ఎప్పుడూ పారుచున్నటువంటి నది, ఎండిపోయినటువంటి నది వలె, ఎప్పుడూ కూడా మరి ఆగిపోయినటువంటి సముద్ర తరంగముల వలె దేవుడు మనకి క్షేమాన్ని దయచేస్తానని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుట వారికి కలిగేటువంటి మేలును గురించి దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, యోహాన్ రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము, యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మనం దేవుని ప్రేమిస్తున్నాము అని మాటతో చెప్పటం కాదు, కానీ మనము దేవుని ప్రేమించినటువంటి వారమైతే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలను గైకొనటం వలన మన జీవితానికి దీర్ఘాయువు ఉంటుంది,
మనకి జీవితానికి సుఖజీవముతో గడిపేటువంటి శాంతితో కూడినటువంటి సంవత్సరములు మనకు అనుగ్రహింపబడతాయి. దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలు లోబడటం వలన మనకు క్షేమం ఉంటుంది. దేవుని ఆజ్ఞలకు లోబడటం వలన 1000 తరముల వరకు దేవుని యొక్క కరుణ, మన పిల్ల తరముల వరకు కూడా దేవుని యొక్క కరుణ ఉంటుంది. దేవుని ఆజ్ఞలకు లోబడటం వలన ఏ రోగములు, ఐగుప్తీయులకు వచ్చినటువంటి ఏ రోగములు కూడా మనకు రానివ్వనని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని ఆజ్ఞలకు లోపడటం వలన అభివృద్ధి, అది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ విషయంలోనైనా దేవుని ఆజ్ఞలకు లోపడటం వలన అభివృద్ధి, ప్రమోషన్ అనేటువంటిది ఉంటుందని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుని ప్రేమించటము అంటే దేవుని ఆజ్ఞలు గైకొనటం. దేవుని ఆజ్ఞలు గైకొనేటువంటి వాడే దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు అని తెలియచేస్తూ, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటూ ఉన్నారో వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప వరం ఏమిటి అంటే, యోహాను రాసిన సువార్త 14:6 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారో, ఎవరైతే మరి దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని ప్రేమిస్తూ ఉన్నారో వారిని దేవుడు అనాథలుగా విడిచిపెట్టను అంటున్నాడు. వారి కొరకు ఒక ఆదరణకర్తను, సత్యస్వరూపి యొక్క ఆత్మను దేవుడు వారికి ఒక వరముగా దేవుడు దయచేస్తాను అని చెప్తూ 23వ అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. వాని యొద్ద నివాసము చేస్తాం. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటూ ఉన్నారో వారిని యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమిస్తాడట. అంతేకాదు ఆయనతో పాటు దేవుడు కూడా వచ్చి వారి యొద్ద నివాసము చేతుము అని చెప్పి మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లేఖన భాగముల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో నివాసము చేస్తే ఇంకా మన జీవితంలో మన జీవితంలో అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. దేవుడు మనతో ఉంటే క్షేమం, దేవుడు మనతో ఉంటే దీర్ఘాయువు, దేవుడు మనతో ఉంటే ఏ రోగము మనకి రాదు, దేవుడు మనతో ఉంటే, దేవుని యొక్క కరుణ మనతో ఉంటే మన సంతానానికి, మన పిల్ల తరములకు కూడా దేవుని యొక్క కరుణ మనతో కూడా ఉంటే అది దానికి మించినటువంటి ఆశీర్వాదం ఇంకా ఏమీ కూడా లేనే లేదు. కాబట్టి కీర్తనకారుడు ఈ యొక్క 119వ కీర్తనలో దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క మరి తీర్పుల గురించి, దేవుని వాగ్దానాలను గురించి తెలియచేయటానికి ఆ యొక్క 119వ కీర్తన రాయటం జరిగింది. ఈ యొక్క ఆజ్ఞలు, ఈ యొక్క కట్టడలు మనం అనుసరించి జీవించినట్లయితే అది మన జీవితానికి ఎంతో ప్రయోజనకరం. ఏ విధంగా ఆ యొక్క కట్టడలు, ఆజ్ఞలు మన జీవితానికి ప్రయోజనకరమై ఉంటాయో ఆ విషయాలన్నిటినీ కూడా మరి కొన్ని విషయాలను మనం ఈ ఉదయకాల సమయం ముందు ఆలోచించటానికి, ధ్యానించటానికి దేవుడు మనకి తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు అన్నటువంటి ఆ లేఖన భాగాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుని మరి ఈ యొక్క మాటలను ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 172 నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా న్యాయములైనటువంటివి, అవి క్షేమకరమైనవి, అవి ఆశీర్వాదకరమైనవి, అవి మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనవి. ఆ యొక్క ఆజ్ఞలన్నిటిని గురించి మరి మనకు ఎలా తెలుస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. అందుకని కీర్తనకారుడు ఆ ఆజ్ఞలు న్యాయమైనవని, ఆ ఆజ్ఞలు సత్యమైనవని, ఆ ఆజ్ఞలు క్షేమకరమైనవని తెలుసుకొని ఆ యొక్క వాక్యమును గురించి తన నాలుకతో పాడుతూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి మరి పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకి ఆజ్ఞలను ఇచ్చాడు, కట్టడలను ఇచ్చాడు, నిబంధనలను పెట్టాడు. మరి ఇవన్నీ కూడా ఎందుకు పెట్టాడు అంటే ఇవన్నీ మన క్షేమం కొరకే, ఇవన్నీ కూడా మన ప్రయోజనం కొరకే. మనము దేవుని ఆజ్ఞలను లోపడటం వలన దేవునికి ఏమీ ప్రయోజనం లేదండి, మనకే ప్రయోజనం. అయితే లోక సంబంధంగా వారు పెట్టినటువంటి, లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో వాళ్ళు పెట్టినటువంటి కట్టడలు, ఆజ్ఞలను మనం లోబడి జీవించటం వలన అది వారికి ప్రయోజనం,
కానీ దేవుని ఆజ్ఞలు లోబడి జీవించటం వల్ల అది మనకే ఎంతో ప్రయోజనం కనుక మరి ఇట్టి ప్రయోజనకరమైనటువంటి ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి వాక్యము ద్వారా ఆయన కట్టడలో నిబంధనలు ఆజ్ఞలను వీటన్నిటిని మనకు తెలియచేసినటువంటి కారణాన్ని బట్టి కీర్తనకారుడు ఏ రీతిగా అయితే తన నాలుకతో పాడుదునని తెలియచేసి ఉన్నాడో మనం కూడా ఆ రీతిగా ఆ యొక్క జీవవాక్యాన్ని ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించటానికి ఆ జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఈ యొక్క లేఖన భాగాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి కారణాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి ఈ యొక్క లేఖముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ ఆజ్ఞలు భారమైనవి కావని నీ ఆజ్ఞలు అనుసరించి జీవించుకొనుట వలన మా జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనదని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆన్లైన్ ద్వారా ఈ యొక్క లేఖన భాగాలను వీక్షించినటువంటి నీ ప్రియులైన వారు, నీ స్వాస్థ్యమైనటువంటి ప్రజలను నీ రక్తం ఇచ్చి కొన్న నీ సొంత జనముగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజులైన యాజక సమూహమైనటువంటి నీ ప్రియులైనటువంటి వారందరికీ కూడా ప్రభువా ఈ ఆజ్ఞలు అనుసరించటం వలన క్షేమాన్ని, తండ్రి ఆజ్ఞలు అనుసరించి జీవించటం వలన మరి వారి యొక్క జీవితానికి ఎంత ప్రయోజనకరమైనదో మీరు తెలియచేసి ఉన్నారు కనుక మరి మేమందరము కూడా ప్రభువా నీ ఆజ్ఞలు అనుసరించి నీ యొక్క వాక్యము ద్వారా నీ ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మేమందరము కూడా అనుభవించగలగటానికి మాకు సహాయం చేయమని, నీ ఆజ్ఞలు న్యాయమైనవి, నీ యొక్క వాక్యమును బట్టి నా నాలుక పాడునని కీర్తనకారుడు తెలియచేసినటువంటి రీతిగా నీ ఆజ్ఞలు అనుసరించి జీవించి మా యొక్క జీవితంలో సుఖముతో, శాంతితో, సమాధానముతో బ్రతికేటువంటి దీర్ఘాయువును, క్షేమాన్ని మేము పొందగలగటానికి సహాయం చేయమని ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క మా స్తుతులు నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకే తెలియచేయుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.